హాయ్ హలో నమస్తే. నేను మీ శివజ్యోతి మధురజ్యోతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక వేమన పద్యాన్ని నేర్చుకుందాం. కోపమున ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడు కలుగు, కోపమడచనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోపం వల్ల మనిషి ఎంతో నష్టపోతాడు. తన గొప్పతనం అనేది ఆ కోపంలో మూసుకుని పోతుంది, ఎవరికి కనిపించదు. కోపం వల్ల నష్టమే కానీ దుఃఖమే కానీ సంతోషం అనేది ఉండదు. దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఆ కోపాన్ని తగ్గించుకుంటే, కోపాన్ని అణచుకుంటే మీరు అనుకున్నది సాధించవచ్చు, మీరు కోరుకున్నవన్నీ మీకు దొరుకుతాయి అని అర్థం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, అది బిజినెస్ కావచ్చు, ఎక్కడైనా జాబ్ కావచ్చు. ఏదైనా సరే మన తప్పు లేకపోయినా ఒక్కోసారి మాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాము, మన పైన అధికారి మన తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు వెతికి తిడతాడు. మనకు అనిపిస్తుంది నేనేం చేయనే లేదు, నన్ను తిడుతున్నారు ఎందుకు అని కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్ళకి ఇది నేను చేయలేదు అని చెప్పడానికైనా ప్రయత్నిస్తాం. అది కూడా చేయొద్దు. కనీసం నేను చేయలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకు కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఎక్కడో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి మీ మీద తీస్తున్నారు అంతే. అది అర్థం చేసుకోవాలి, మౌనంగా ఉండాలి, అప్పుడు ఇంకేం మాట్లాడకూడదు. మనకు తెలిసినా సరే సైలెంట్గా ఉండాలి. వాళ్ళు అనాలనుకున్నది ఏదో అనేస్తారు, వెళ్ళిపోతారు, అక్కడికి ఒడిసిపోతుంది. అదే మళ్ళీ లేదు ఇది అది అని ఏదైనా నచ్చ చెప్పాలని చూసినా కూడా పెద్దదవుతుంది, వాదన అనేది పెరుగుతుంది. అదే నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, సైలెంట్గా ఉన్నావు అనుకో, అక్కడికి ఆ ఒక్క మాటతోనే అయిపోతుంది. మీరెంతో కష్టపడి బిజినెస్లో సక్సెస్ అయినా సరే, జాబ్లో ఒక ఉన్నతమైన మీరు ఇప్పుడున్న మీ పొజిషన్ మీ స్థానం అయినా సరే సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడి ఉంటారు కదా. మరి ఒక్క కోపం వల్ల దాన్ని పోగొట్టుకోవడం మీకు ఇష్టమా? కాదు కదా. ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని కోపాన్ని కాస్త తగ్గించుకొని, ఒకవేళ భరించలేనంత కోపం వచ్చినా కూడా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా అని కనుక ఆలోచించగలిగితే కోపం అనేది రాదు, వచ్చినా తగ్గిపోతుంది. అందుకని ఎప్పుడైనా సరే మౌనంగా ఉండండి, కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఓపికతో ఉండటం వల్ల ఎదుటి వాళ్ళకు కూడా అనవసరంగా అన్నామే ఇంత మంచి వ్యక్తిని అనే ఒక ఉద్దేశం వస్తుంది. దానివల్ల ఇక ముందు అట్లాంటివి జరగకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి నుంచి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసి మీ సక్సెస్ని సంతోషాన్ని పెంచుకునేలా ప్రయత్నించాలి. ఏమంటారు?